ఓం గురుభ్యో నమః. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్వస్తిక్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఏపీ హిందీ 8th క్లాస్ సన్నద్ధత పార్ట్ డే 2లో ఉన్నాం. ఓకేనా. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసే విషయాలు ఇక్కడ ఏమున్నాయంటే, दिए गए उदाहरणों के अनुसार కింద ఇవ్వబడిన ఉదాహరణలకి అనుగుణంగా అభ్యాస్కి పూర్తి కీజియే, అభ్యాసాన్ని ప్రాక్టీస్ చేయండి, కంప్లీట్ చేయండి అని చెప్పాడు. అభ్యాస్ 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ మీకు ఆన్సర్స్తో సహా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుందేమో. జస్ట్ టెక్స్ట్ బుక్లో ఈ డెడ్డింగ్తో లేనివన్నీ టెక్స్ట్ బుక్లో ఎంటీగా ఉంటాయి అన్నమాట. ఈ డెడ్డింగ్కి ఏమి ఉండదు. జస్ట్ 1 2 3 4 5 అని నెంబర్స్ ఉంటాయి. మనం దాన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా. సరే, బినా మాత్రా వాలే 2 అక్షర్ శబ్ద లిఖియే, 2 అక్షరాల పదాలని ఎన్ని రాయమన్నాడు? ఒక 5 రాయమని చెప్పాడనమాట. 2 అక్షరాలు అంతే. ఓకేనా. సో ఇక్కడ ఎలాంటి మాత్ర ఉండకూడదు దానికి. ఘర్, జల్, వన్, ఫల్, నర్. ఓకేనా, అర్థమైందా? 2 అక్షరాలు, ఘర్ 2 అక్షరాలు, జల్ 2 అక్షరాలు, వన్ జల్ అక్షరాలు. ఓకేనా. అయితే మీనింగ్ ఉండాలా, అప్పుడే పదం అవుతుంది అది. అభ్యాస్ బినా మాత్ర వాలే, మళ్ళీ ఎలాంటి మాత్ర యూస్ చేయకుండా, అంటే ఆ నుంచి ఆహా వరకు ఉన్న వాటిని మాత్ర అంటాం కదా, అలాంటివి ఏవి లేకుండా ఎంటీగా, అంటే సింపుల్గా రాయమని చెప్పాడు. 3 అక్షర్, 3 అక్షరాలు. కమల్, నగర్, శరత్, గరం, పవన్. అయిపోయిందా. నెక్స్ట్ ఆ మాత్ర కా ఉపయోగ్ కరికే, ఆ మాత్రను ఉపయోగిస్తూ ఏవైనా 5 పదాలని రాయమని చెప్పాడు. తాల, కాల, నాల, రాజా, దాదా. నెక్స్ట్ ఈ మాత్రను ఉపయోగించి మళ్ళీ రాయమన్నాడు. కిలా ఆల్రెడీ రాసేశారు, మళ్ళీ కిలానే రాసేసాను, మారుస్తాను. గిలాసు, తితలి, సీత, దీపక్, ఇక్కడ మామూలు 3 వచ్చాయి కదా, సీత రాసుకుందామా, సీత కూడా రాసేసాము. గీత, మనం ఎన్నైనా రాసుకోవచ్చు, అయితే అక్కడ ఇచ్చాడు కాబట్టి అంతవరకే రాస్తున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఊ మాత్రను ఉపయోగించి फूल ऊ मात्रा, सूरज ऊ मात्रा, कुर्सी ऊ मात्रा, चूहा ऊ मात्रा, भूक ऊ मात्रा. సో ఇక్కడ ఇది ఉంది, కుత్త ఊ మాత్ర తక్కువ ఉంది కాబట్టి ఇంకోటి రాస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చెప్పాడు? ఇక్కడ రూ మాత్ర రావాలి, ఏ మాత్ర రావాలి, ఏఐ అంతే. ఏఐకి సంబంధించి మీరు టెక్స్ట్ బుక్ చూడండి అన్న, అది కొంచెం మిస్టేక్ పడింది. ఇక్కడ కూడా 2 మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని రెక్టిఫై చేస్తాను. సేవక్, కేలా ఏ మాత్ర, నైనా ఐ మాత్ర. ఓకేనా. ఇంకా ఏం రాసుకోవచ్చు? సేవన్, సైడ్ ఐ మాత్ర. ఓకేనా. థ్యాంక్ యూ.